హలో యోస్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. గాంజా శంకర్ అటకెక్కిందా? శర్వతో సంపత్ నంది కొత్త చిత్రం. సంపత్ నంది హిట్ కొట్టి ఎన్నేళ్ళు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బెంగాల్ టైగర్ అంతో ఇంతో బాక్సాఫీస్ వద్ద ఆడింది. ఇక సిటీ మార్ గౌతమ్ నందా అంటూ ఓ మోస్తరుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అవేవి కూడా హిట్ అని చెప్పలేం. ఇక కెరియర్ ప్రారంభంలో వచ్చిన పేరు సక్సెస్ ఇప్పుడు కనిపించడం లేనే లేదు. సంపత్ నంది ప్రస్తుతం నిర్మాతగా దర్శకుడుగా ఫుల్ బిజీగా మారిపోయాడు. ఓవైపు నిర్మాతగా చిత్రాలు చేస్తూ కథలను అందిస్తూనే ఉన్నాడు. మరోవైపు సిల్వర్ స్క్రీన్ మీద దర్శకుడుగా హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో గత ఏడాది గాంజా శంకర్ ప్రారంభించాడు. కానీ దాని మీద రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీకి ప్రారంభంలో డ్రగ్స్ నార్కోటిక్స్ టీమ్ సూచనలు ఇవ్వడం, ఆ తర్వాత షూటింగ్ గ్యాప్ రావడంతో అసలు ప్రాజెక్టే క్యాన్సిల్ అయిందని టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు సంపత్ నంది కొత్త ప్రాజెక్టు మీదకి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. శర్వానంద్ తో సంపత్ నంది కొత్త మూవీని ప్రకటించాడు. ఇది మాస్ యాక్షన్ మూవీగా రానుందట. శర్వాకి కొత్త పాయింట్, కొత్త కథ చెప్పాడట. ఇక సంపత్ నంది చెప్పిన పాయింట్ నచ్చడంతో శర్వా కూడా ఓకే అన్నాడట. అందుకే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించేశారని సమాచారం. అయితే సాయి ధరమ్ తేజ్ గాంజా శంకర్ మీద అయితే క్లారిటీ రావడం లేదు. సాయి ధరమ్ తేజ్ కూడా తన గాంజా శంకర్ మూవీ మీద ఎలాంటి సరైన అప్డేట్లు ఇవ్వడం లేదు. ఆ మధ్య ఏదో ఒక ప్రమోషన్ లో మాట్లాడుతూ గాంజా శంకర్ ఉందా లేదా అని అడిగితే అవన్నీ రూమర్లే అని ఆగిపోయిందన్న విషయం తనకు కూడా తెలియదంటూ రూమర్ల మీద కౌంటర్లు వేశాడు. మరి సంపత్ నంది ఏమో శర్వాతో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు.